మచిలీపట్నాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగినపూడి బీచ్ లో వినాయక చవితి ఉత్సవాల నిమిత్తం ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులను సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. పర్యావరణ హిత విగ్రహ నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా పవిత్రమైన మట్టిని ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. బీచ్ అభివృద్ధి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రి అనుకూలంగా స్పందించారన్నారు. రిసార్ట్స్, గల్ఫ్ కోర్టు షూటింగ్ల నిమిత్తం ఇండోర్ స్టూడియో ఏర్పాటు చేయడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. కానీ మచిలీపట్నానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు నెక్స్ట్ ఇయర్ మార్చికి ప్రారంభించుకోబోతున్నాం అనుకుంటున్నాం. అలాగే పరిశ్రమలు ఒక పక్క, ఎందుకంటే పోర్టు ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. అట్లాగే టూరిజం, అంటే బీచ్ టూరిజంలో సేఫెస్ట్ బీచ్ ఇది. అట్లాగే ఇటు అమరావతి కానీ హైదరాబాద్ కానీ నియరెస్ట్ బీచ్ ఉంది. ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము కొంత ప్రపోజల్స్ పంపించాం. మన స్వదేశీ దర్శన్ కింద కొంత నిధులు కూడా ఇవ్వమని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మొన్న మంత్రి గారిని కూడా కలిశాను. దగ్గర 126 కోట్ల రూపాయలతో ప్రణాళికలు పంపించాం. అవి కూడా వస్తాయని చెప్పి ఆశాభావం ఉంది. వాటితో పాటు ఒక ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చారు ఇక్కడ రిసార్ట్స్ నిర్మాణం చేయడానికి. అట్లాగే గోల్ఫ్ కోర్ట్ కూడా చేస్తామని చెప్పి మొన్న చెన్నై నుంచి ఒక సంస్థ వాళ్ళు వచ్చారు. అట్లాగే ఒక షూటింగ్కి సంబంధించినటువంటి స్టూడియో ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఇండోర్ దీనిలాగా వాళ్ళు చేసుకుంటారు స్టూడియోస్ని. దానికి కూడా కొంత స్థలం కావాలని వచ్చారు. మేము దగ్గర మొత్తం 750 ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి ఈ తీరంలో కొంత సిఆర్జెట్ కొత్త నామ్స్ రాబోతున్నాయి. కొత్త నామ్స్ ప్రకారం రేపు అవన్నీ కూడా మనకి అందుబాటులో తీసుకురావడానికి అవకాశం వస్తుంది. దీనికి సర్వే నెంబర్ లేదు ఇప్పుడు వరకు. మొన్న ఒక 80 ఎకరాలకు సర్వే నెంబర్ వచ్చింది. మొన్న జియో కార్డ్స్ కూడా మరి ఫిక్స్ చేసి త్వరలోనే మిగతా వాటికి కూడా సర్వే నెంబర్ ఇచ్చి ఈ ల్యాండ్ అంతా కూడా అలాట్ చేసి ఇక్కడ టూరిజంకి ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ఇక్కడే వాష్రూమ్స్కి ఏపీఎండిసి నుంచి మనం దగ్గర 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తాం. అదనంగా ఇంకొక 60 లక్షలు కావాలన్నారు. ఇంకోటి కూడా ఇక్కడ బ్రావరేజ్ కార్పొరేషన్ నుంచి కూడా సిఎస్ఆర్ కింద అడుగుతూ జరుగుతుంది. అలాగే కొన్ని వాటర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ షవర్లకు కానీ అంతా కూడా వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టి మొన్న బోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్ నుంచి వాటర్ తీసుకుని గంటకి 5 నుంచి 10,000 లీటర్లు వాటర్ని ఫిల్టర్ చేసి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో ఆహ్లాదకరంగా మారుతుందనే దానికి ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా గణపతి ఆశీర్వచనాలు అందరికీ ఉంటాయని చెప్పి భావిస్తాను. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి నవరాత్రులు జరిపే క్రమంలో మచిలీపట్నం సాగర తీర మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా 63 అడుగుల మట్టి విగ్రహ నిర్మాణం కోసం ఈరోజు ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నుంచి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కానీ సేవా కార్యక్రమాల వివరాలు కానీ తెలియచేయటానికి కార్యాలయాన్ని అయితే ప్రారంభించాం. ఈ రోజు నుంచి దాదాపు 1,00,000 ఇళ్ల నుంచి మట్టిని సేకరించి ఈ 63 అడుగుల విగ్రహ నిర్మాణానికి మేము వినియోగించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 23వ తారీఖు ఆదివారం వరకు ఈ సేకరణ ప్రారంభించి ఇక్కడికి చేర్పించి ఆ రోజు నుంచి వారం రోజుల్లో విగ్రహ నిర్మాణం పూర్తవుతుంది. అన్ని ప్రాంతాలకు అన్ని అవకాశాలు ఉండవు, కానీ మచిలీపట్నానికి